UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ ట్రైలర్ లో చూసుకుంటే కొన్ని సీన్స్ ఏంటంటే అంటే కొంచెం చిన్నగా బోల్డ్ లాగా సో ఒక అమ్మాయిని బోల్డ్ తీసుకెళ్లేటట్లు సీన్స్ కానీ కొన్ని ఉన్నాయన్నమాట. చంపినవాడు నార్మల్ పర్సన్ కాదు, హీ ఈస్ ఎ మాన్స్టర్. సో ఆడియన్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటాను. అది అవుట్ అండ్ అవుట్ కథగా ఏం అవసరం ఉందో అదే చేశాను. ఇలాంటి సీన్స్ పెట్టి ఇలా షార్ట్స్ పెడితే యూత్ కనెక్ట్ అవుతారు, ఆ థాట్ తో చేసినాను. సో ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, సమ్ డ్రీమ్ రోల్ కానీ ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. మీ లైఫ్ లో అలాంటి క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా? నాకు ఒకసారి అవతార్ చూసి ఒక్కసారి అరే నాకు కబలికి కనెక్ట్ అవుతుందండి. కబలి చూడగానే ఎంతో అది అందరికి బాగా కనెక్ట్ అయిపోయారు. ఫస్ట్ డే అని డైలాగ్ రాలా, ఇక్కడే ఉండిపోయింది. బయట పారం సార్ చూస్తున్నారు, ఏమైంది దంచికాకి. హవ్యూస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసారు. కొద్ది రోజుల క్రితం సో మంత్ర అని వచ్చారు, సో అందరినీ మంత్రముద్దులు చేశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మంగళ అని వచ్చారు, వారాల పేర్లు కూడా మర్చిపోయేటట్లు చేశారు. మళ్ళీ ఇప్పుడు దక్షిణ అని వస్తున్నారు. బట్ ట్రైలర్ టీజర్ చూస్తే సో ఏ క్లాసే అనిపించింది నాకైతే. ఇప్పుడున్న రోజుల్లో సో చాలా మందికి కనెక్ట్ అయ్యేటట్టు అనిపించింది. నాకైతే స్పెసిఫిక్గా చాలా బాగా అనిపించింది. బట్ ఈ మధ్యన నా మాటలు మీరు నమ్మట్లేదు కాబట్టి టీమ్ అయితే తీసుకొని వచ్చేసా. సో వాళ్ళతో అయితే మాట్లాడుతుంది. హాయ్ సార్. సో హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మాకు అలాంటి ఒక స్టఫ్ తీసుకొని వచ్చారు. అండ్ టైటిల్ చూసుకుంటే మీ లక్కీ నెంబర్ లాగే ఎప్పుడు లాగే ఉంటుంది. సో 3. సో ఏంటి సార్ ఈ స్టోరీకి బాగా చాలా మంది కనెక్ట్ అవుతున్నారు అంటే ఈ మధ్య కాలంలో చాలా సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, అలాంటి టైప్ లో ఉన్నాయన్నమాట. సో ఏంటి దీనికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అలాంటి స్టోరీకి? స్టోరీకి రీజన్ అంటే ఇది ఓన్లీ దక్షిణ ఎమోషన్ మూవీ. ఇది ఓకే. మీకు ట్రైలర్ లో కనిపించే అమ్మాయిలు రేపులు అలాంటివి ఉండవు. ఒక సైకో ఏం చేస్తున్నాడు, ఎలా ఉంది, ఓకే, ఆ పాయింట్ మీద బేస్ అయిన సినిమా ఇది. రేపులు అనేది అమ్మాయి మీద లేదు, ఓకే, ఓన్లీ కిల్లింగ్స్ ఉంటాయి. అట్లా అని చెప్పేసి కిల్లింగ్స్ మీద ఇన్వెస్టిగేషన్ ఎక్కువ ఉండదు. అది చిన్న పార్ట్ నడుస్తుంటది. ఫుల్ మూవీ ఇన్వెస్టిగేషన్ ఆ ప్యాటర్న్ లో వస్తుంటాయి సైకో మూవీస్ అంటే. ఇది అలా ఉండదు, ఇది వేరే వెర్షన్ లో చెప్పారు అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీలు చూసుకుంటే కొన్ని ఇన్సిడెంట్లు కానీ ఇలాంటివి చేస్తారు. అంటే మీ నుండి వస్తున్న సినిమాలకి కొంతమంది ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు, ఇలాంటి బ్రాండ్ లో వస్తుందని. సో అందుకని అడిగా ఆ టైప్ లోనే ఏమైనా ఉండొచ్చా, లేకపోతే స్పెసిఫిక్ గా దీన్ని మీరు రాసుకునే విధానమే ఒక స్టోరీ వేగానే రాసుకున్నారా? అంత స్టోరీ వేగా రాసుకున్నారు, ఇన్స్పైరేషన్ కాదు. ఓకే, ఎటువంటి సంబంధం లేదు. కానీ మీ మూవీస్ అన్ని కూడా చూసుకుంటే 2 or 3 letters ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకని దానికి ఏమైనా సెంటిమెంట్ ఉందా? అదేం లేదు, అంటే టైటిల్ ఏదన్నా క్యాచీగా ఉండాలి, కొత్తగా ఉండాలని ట్రై చేస్తాను. ఆ థాట్ లో వచ్చిన టైటిల్స్ ఇవన్నీ, మంత్ర గానీ, మంగళ గానీ, ఇప్పుడు దక్షిణ గానీ. అవును, సో అన్ని ఆ టైప్ లోనే. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా బాగుంది ట్రైలర్. మీ యాక్షన్ కూడా చాలా అనిపించింది. సో మీకు మీ వరకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి సో హౌ డు యు ఫీల్ ఇన్? చాలా బాగుందండి. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ నేను చేసిన ప్రతి క్యారెక్టర్స్ లో డెఫినెట్ గా దక్షిణ వుడ్ బి వెరీ ఇంటెన్స్. ఓకే. మీకు తెలుసు ఓషో సార్ మేకింగ్ గురించి, తన ఎలా తీస్తారు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది సో ఆ ఎమోషన్ తో ఈ ఫిలిం లో చాలాసేపు కనెక్ట్ అయ్యాను. ఒక ఉమెన్ కి ఉన్న యూనో డైనమిక్స్ అవి అన్ని ఈ ఫిలిమ్స్ లో ఉంటుంది డెఫినెట్ గా. అండ్ ఐ డోంట్ ప్రిపేర్ అవడం అవి అన్ని చేయలేదు. నేను ఓషో సార్ నమ్మాను. సెట్కి వచ్చి తన ఏం చెప్పారో కొద్దిగా ప్రిపేర్ అయ్యాను, తన గైడ్ తో చేశాను అంతే. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ వెరీ యూనో చాలా క్రేజీగా, చాలా స్పెసిఫిక్ గా యూనో హీ ఎక్స్ట్రాక్ట్ వర్క్. సెట్కు వెళ్ళినప్పుడు కూడా
ఏదో తెలియట్లేదు, ఆ సింక్ ఉంటుంది సార్కు నాకు. ఓకే. తన సాఫ్ట్ ఏదో చెప్తారు, నేను వింటాను, కానీ నేను ఒకటి చేస్తాను, ఓకే అంటారు. సో ఇట్ వాజ్ ప్యూర్లీ గుడ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఓషో సార్ అండ్ మీ. ఓకే. సో అండ్ ఐ ఫీల్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హానెస్ట్ గా అటెంప్ట్ చేయడం, తనకి ఏం కావాలో ఏం చేయాలో అది చేస్తారు. సో అలాగే నాకు అనిపించింది సార్, యునో వెన్ హీ వాజ్ డైరెక్టింగ్. ఎవ్రీ డైరెక్టర్ విల్ బి ప్యాషనేట్, చాలా ప్యాషనేట్ గా అది చేయాలి ఇది చేయాలి రన్ చేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. బట్ హీస్ వెరీ చిల్డ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఒక లైఫ్ లార్జర్ స్కేల్ లో థింక్ చేయడం, ఎక్కువ మెటీరియల్స్ గా ఉండరు, అలాగే కూర్చుంటే అలాగే ఉంటారు. సో he's quite, his films also will definitely say certain things about that. అంటే ఆయన నుండి కాల్ వచ్చినప్పుడు ఫిక్స్ అయిపోయారా ఏ నుండి కాల్ వచ్చింది సో ఇంటికే వచ్చారు? ఓకే, డైరెక్ట్ స్క్రిప్ట్ పట్టుకొని వచ్చేసారా? అవును, తెలుగు నాకు అక్కడ తెలుగులో ఇప్పుడు ఫిల్మ్ వస్తుందంటే వచ్చి నరేషన్ చేస్తారు కొన్ని డైరెక్టర్స్. అలాగే షికార్ వచ్చింది, అలాగే సార్ కూడా వచ్చారు. సో టీం మొత్తమే వచ్చారు, వచ్చి నాకు చెప్పారు. చెప్పిన వెంటనే చాలా ఇంటెన్స్ గా ఉంటుంది సార్, ఎక్కువ పడి ఉంది దీంట్లో అని చెప్పాను. మంగళ సాంగ్ పెట్టి చూపించారు. దాని వరకు నేను ఇంతవరకు నేను మంగళ మంత్ర చూడలేదు. ఖచ్చితంగా ఇంటర్వ్యూ మొత్తం జరిగిన తర్వాత ఖచ్చితంగా చూడాలి. ప్రతి పర్సన్ చెప్తూనే ఉన్నారు, ఏంటి చూడలేదు, ఏంటి అద్భుతమా మూవీ. డెఫినెట్ గా ఐ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు వాచ్ దాట్, టు ఎక్స్పీరియన్స్ దట్. బట్ అది ఆ సాంగ్ లే తెలిసింది ఎలా తన థాట్ ఏంటి, ఏం చేస్తున్నారు, యునో ద ఫీల్ ఆఫ్ ఇట్, అది మామూలు కాదు. సో ఐ సెడ్ ఇమీడియట్లీ, సార్ చేద్దాం సార్. ఈ సాంగ్ చూసిన వెంటనే చెప్పాను చేద్దాం అని. అంటే ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ అని మనం ఒక యాక్టర్ గానే ఆ స్క్రిప్ట్ వినాలి. సో అంటే డైరెక్టర్ ని చూసి కొంతమంది చూసేసుకోవచ్చేమో, కానీ కొంతమంది యాక్టర్లు ఏంటంటే స్క్రిప్ట్ ని దాన్ని చూసి చేస్తారనమాట. సో సార్ మీకు నరేట్ చేస్తున్నప్పుడు మీరు ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి బాగా? ఆల్వేస్ అండి, నేను కథ వింటూనే ఉన్నాను. నా పని ఏంటంటే డైరెక్టర్ వస్తారు, ఒక యునో ఐ విల్ లిసన్ టు లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్. దెర్ ఆర్ సర్టన్ స్క్రిప్ట్స్ విచ్ విల్ స్పార్క్. చెప్పినప్పుడే మనకు తెలుస్తుంది దీంట్లో ఏదో ఉంది అని. సో అవి ఖచ్చితంగా తెలిసింది ఫస్ట్ టైం విన్నప్పుడు. అండ్ మీ బిఫోర్ మూవీల కన్నా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది అనుకుంటాను. అలాంటి చెప్పను అండి, ఎందుకంటే ఒక్కొక్క క్రియేటివ్నెస్ ఒక్కొక్కటి, ఇది పెద్దది చిన్నది అని చెప్పడానికి ఉండదు క్రియేటివ్ ఫీల్డ్ లో. దీనికి ఏం కావాలో అది మనం చేసాము, జస్టిఫై చేసాము, హార్డ్ వర్క్ చేసాము అంతే. మిగతావన్నీ ఆడియన్స్ చూసి చెప్పాలి అంతే. అండ్ ట్రైలర్ లో చూసుకుంటే కొన్ని సీన్స్ ఏంటంటే అంటే కొంచెం చిన్నగా బోల్డ్ లాగా, సో ఒక అమ్మాయిని బోల్డ్ లో తీసుకెళ్లేటట్లు సీన్స్ కానీ కొన్ని ఉన్నాయన్నమాట. సో ఆడియన్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటాను. అది అవుట్ అండ్ అవుట్ అది డైరెక్టర్ హ్యాండ్ తో ఉంది. తన ఎందుకు అలా పెట్టారు అనేది మీకు ఫిలిం చూసినప్పుడు తెలుస్తుంది. అండ్ ఐఎమ్ సమ్వన్ హూ ఐ సీ ఫిలిం యాజ్ ఎ ఫిలిం అండ్ see there is a line అండి, దీనికన్నా దాటి వెళ్ళడం అవి అని నేను కూడా చేయను. ఇఫ్ యు కమ్ అండ్ ఆస్క్ మీ డూ సర్టన్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే నేను చేయను, డెఫినెట్ గా చేయను. బట్ దేర్ ఇస్ అ లిమిట్, ఆ లిమిట్ తోనే చేయొచ్చు. అండ్ ఐ థింక్ దేర్ ఇస్ అ లిమిట్ ఇన్ హిస్ ఫిలిం. దేర్ ఇస్ నథింగ్ ట్రైలర్ లో చూసిన ఒక షార్ట్ అది మాత్రమే ఉంటుంది, దానికన్నా ఏమి ఉండదు. సో ఎందుకు అలా నిలుచుకున్నారు అనేది కథలో చూసినప్పుడు తెలుస్తుంది. అండ్ దాని గురించే చెప్పాలంటే సార్, అంటే కొంచెం బోల్డ్ వేలో వెళ్తుంది, బట్ ఆ సినిమాకి అవసరం పర్టికులర్ గా ఎక్కడ అవసరం అవే పెట్టారా, లేకపోతే ఇప్పుడున్న యూత్ కి కొంచెం కనెక్ట్ అవుద్దని అలాంటి సీన్స్ ఏమని పెట్టారు? కథకి ఏం అవసరం ఉందో అదే చేశానండి. ఇలాంటి సీన్స్ పెడితే, ఇలా షార్ట్స్ పెడితే యూత్ కనెక్ట్ అవుతారు, ఆ థాట్ తో చేసిన. స్క్రిప్ట్ లో ఏం డిమాండ్ చేసింది, కథ ఏం డిమాండ్ చేసింది, అన్ని సింపుల్ గా ఉంటాయి అన్నట్టు. అన్నకు కావాలని పెట్టాం, ఈ సీన్ ఉంటే షార్ట్ ఉంటే ఆడియన్స్ వస్తారు థియేటర్ కి, అలా చేస్తుంది కదా. ప్రతి షార్ట్ కి ఒక మీనింగ్ ఉంటుంది.
ఇప్పుడు అబ్బాయి రిషవ్ ఒక న్యూడ్ షాట్ ఉంది, అవును. బ్యాక్ నుంచి వస్తుంది, ఉమ్, అది కూడా పర్పస్ ఉంది దానికి. అవును. అది ఆ క్యారెక్టర్ యొక్క పొగరు, అది ఓకే. ఆ పొగరు చూపిద్దామని ఉమ్, వాడికి ఎంత దిగిస్తాడు వాడు ఉమ్, అని పర్పస్ చూపించిన షాట్లు అవి, ఉమ్. సో వాంటెడ్ గా అంటే చేసిన షాట్లు కాదు. అర్థమైంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యానిమల్ లో చూసుకున్నా ఆ పర్పస్ ఉన్న సీన్స్ కాబట్టి అక్కడ యాక్సెప్ట్ చేశారు. ఆడియన్స్ కూడా చాలా మెచ్యూర్ అయిపోయారు. ఉమ్, సో ఇది బోల్డ్, ఇది సీన్ అని కాకుండా సీన్ కి తగ్గట్టు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఈ జోనర్ లో చూసుకుంటే సార్, అంటే సైకో థ్రిల్లర్ క్యారెక్టర్స్ చాలా వచ్చాయి, తెలుగులో చాలా ఉన్నాయి, మనం చూసాం. సో ఈ టైప్ ఆఫ్ ఉంటదని కొత్తదనం ఏంటి ఉంటది, ఏం చూపించబోతున్నారు? మీకు నాకు చెప్పాను, ఇది రెగ్యులర్ సైకో మూవీ కాదండి. ఓకే. ఓన్లీ ఒక సైకో ఉన్నాడు మూవీలో, ఆ క్యారెక్టర్ పక్కన పెట్టేద్దాం. ఉమ్. ఒక పోలీస్ ఆఫీసర్ గా ఈ అమ్మాయి హీరోయిన్ ఏం చేస్తుంది, తన ఎమోషన్ ఉంటుంది సినిమా అంతా. ఫస్ట్ ఒక ఓపెనింగ్ సీన్, 2 సీన్లు వదిలేస్తే ఇంట్రడక్షన్ దగ్గర నుంచి తన ఫస్ట్ షాట్ కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. ఫస్ట్ షాట్ కే ఓపెనింగ్ షాట్, హీరోయిన్ షాట్ ఉంటుంది, అక్కడి నుంచి కనెక్ట్ అయిపోతారు, ఇంకా ట్రావెల్ అయిపోతారు కత్తోటి. మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది మీకు. ఓన్లీ దక్షిణ ఎమోషన్ అంతే అంతే. సో ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. అండ్ కాపురోల్ అనేసరికి మనకి అంటే ఎక్కువగా తెలుగులో మాకు విజయశాంతి గారు, సో అంటే అప్పట్లో కాపురోల్ అని మాకు అలా గుర్తొస్తారు. ఇప్పుడు మీకు ఎలాంటి కాపురోల్ చేసే అదృష్టం వచ్చింది అండ్ ఒక ఇన్వెస్ట్ చేసి, సో ఎలా అనిపించింది ఆ జర్నీ? యాక్చువల్గా తమిళ్లో ఒక ఫిలిం కాపుగా చేస్తున్నాను, ఓకే. యోగిడాన్ అని ఒక కాపు. యాక్చువల్ గా ఈ ముందుకు అది స్టార్ట్ చేశాను, కానీ ఇది రిలీజ్ అవుతుంది. యా, ఆ ముందుకు స్టార్ట్ అయింది, ఇది రిలీజ్ అవుతుంది. బట్ ఫర్ మీ స్ట్రాంగ్ గా చేయడం అనేది కొత్తది కాదు. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం నుంచి ఈ ఫిజికల్ యాక్టివిటీస్ లో నా ఫస్ట్ ఫిలిం పేరాన్మైకి ఒక 6 month ట్రైనింగ్, టఫ్నెస్ ఉంటుంది. అండ్ ఐ ఫైండ్ ఇట్ వెరీ ఈజీ టు ప్లే టఫ్ క్యారెక్టర్స్. వెరస్ షికారు లాగా ఒక సాఫ్ట్ ఇన్నసెంట్ గర్ల్ గా ప్లే చేయడం కొద్దిగా ఛాలెంజ్. బట్ నాకు ఒకటి ఉందండి, ఆ సెట్ కి వెళ్తే అది లాగా మారుతున్నా. సో అది డెఫినెట్ గా అక్కడ అయిపోతారు అయితే. యా, అది అవుతాను. కాప్ అంటే కాప్, అది అంబియన్స్ తో అది పికప్ అవుతుంది ఆ డైలాగ్స్ తోనే, యూనో అంబియన్స్ తో డెఫినెట్ గా యూ కైండ్ ఆఫ్ గెట్ దట్ క్యారెక్టర్. అండ్ మీ రియల్ లైఫ్ హుషార్కి కనెక్ట్ అవుద్దా లేకపోతే రక్షణ? అన్నిటి లైఫ్ లో అందరికి అన్ని థాట్స్ ఉన్నాయి. సో అన్ని ఉంటాయి కానీ ఎవరు చెప్పరు. డోంట్ యు థింక్ బ్యాడ్ థాట్స్, డోంట్ యు థింక్ గుడ్ థాట్స్, అన్నిటి ఉంటుంది. బట్ హౌ యు మేనేజ్ యువర్ మైండ్ అనేది మన చేతిలో ఉంది. సో రాదు అని చెప్పడం అబద్ధమే. అందరికీ వస్తుంది, బట్ హౌ యూ కండక్ట్ యువర్ మైండ్ ఇస్ వాట్ మ్యాటర్స్. అండ్ సార్ ఈ మధ్యన చూసుకుంటే అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు డిఫరెంట్ అనేది అక్కడ కనిపించట్లేదు. సో స్క్రిప్ట్ మనకి కథే దాన్ని పెద్ద హీరో చేస్తుంది. బట్ ఈ కథ జనాల వరకు తీసుకెళ్ళడానికి సో మీరు ఏం చేస్తున్నారు? ఎందుకంటే కొన్ని సినిమాలు ఏంటంటే చాలా అద్భుతమైన సినిమాలు కూడా వాళ్ళ వరకు వెళ్లకుండా వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి. సో మీరు ఎలాంటి ఇది తీసుకుంటారు, జాగ్రత్తలు తీసుకుంటారు, వాళ్ళ వరకు ఎలా రీచ్ చేస్తున్నారు? అదే ఇప్పుడు జరుగుతుంది, అదేనండి, అదే ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఈ డేట్ నుంచి రిలీజ్ వరకు కంటిన్యూగా ఏదో ఒక ప్రోగ్రామ్, ప్రమోషన్స్ ఏదో ఒకటి, అది ఏదో ఒక రూపంలో అదే ప్లాన్ చేస్తాం. సో ఎందుకంటే ఈ ప్రమోషన్ విషయంలో ఎవరు తగ్గట్లేదు ఈ మధ్య. ఇక్కడ రాజమౌళి గారి సినిమాల నుండి చిన్న సినిమాలు అవ్వచ్చు, ఎవరైనా ఆ ప్రమోషన్ ఉంటేనే ఈ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ చూస్తారు, సినిమా నచ్చడం నచ్చకపోవడం వాళ్ళ ఒపీనియన్, ఫస్ట్ చూస్తారు అని అనుకుంటారు. సో అంటే మీ బ్రాండ్ అనేది ఒకటి మంత్ర అవ్వచ్చు, మంగళ అవ్వచ్చు, ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. సో ఆడియన్స్ కొంతమందికి క్రియేట్ చేసుకున్నారు, తను వస్తున్నారు అంటే ఒక బెస్ట్ తో వస్తారు. సో అలాంటి వాళ్ళు డిసప్పాయింట్ అవరుగా? అవరు, డెఫినెట్ గా అవరు. అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు, ఇదే ఇప్పుడు యూట్యూబ్ లో ట్రైలర్ ఉంది, నెక్స్ట్ సెన్సార్ పంపించున్నాం ట్రైలర్, అది రాగానే థియేటర్స్ లో ప్లే చేస్తాను. నా ఫస్ట్ టార్గెట్ మార్నింగ్ షో ఆడియన్స్ ఫుల్ చేయాలి, తర్వాత వాళ్ళే తీసుకొస్తారు ఆడియన్స్. అది కరెక్ట్, ఇది మాత్రం ఎగ్జాక్ట్ గా రైట్. ఫస్ట్ మనం మార్నింగ్ షోకి అయితే మనం తీసుకెళ్ళామంటే ఇంకా అక్కడి నుండి ఇంకా వాళ్ళే తీసుకొస్తారు. సరే, ఈ స్టోరీకి అంటే ఈ క్యారెక్టర్ కి ఈవిడైతే కరెక్ట్ అని ఏ సిచ్యువేషన్ లో మీకు కనెక్ట్ అయ్యారు? నాకు కబలికి కనెక్ట్ అయిపోయిందండి. కబలి చూడగానే ఎంతో అది అందరికి బాగా కనెక్ట్ అయిపోయారు. అంటే ఆడియన్స్ కి, అంటే
ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం వేరు, ఒక డైరెక్టర్ యాంగిల్ నాకు కనెక్ట్ అయింది. ఇంకా ఆడియన్స్ కూడా కనెక్ట్ అయింది క్యారెక్టర్. ఒక డైరెక్టర్ యాంగిల్ మళ్ళీ షార్ప్ ఏదో కనిపించింది నాకు. దాని తర్వాత కబడ్డీ చేసిన తర్వాత నేను ఒక ప్రాజెక్ట్ అనుకుంటూ ప్లాన్ చేస్తాను మూవ్ చేద్దామని. సాయిరామ్ శంకర్ పూరి వాళ్ళ తమ్ముడితోటి. అయితే అది వర్కౌట్ కాలే అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కి మళ్ళీ ఈ క్యారెక్టర్ కి అంటే నేను చాలా మంది ట్రై చేసాం మేము, నాకు ఎక్కట్లా వైబ్ రావట్లేదు. ఎప్పుడైతే అసలు మా పుట్టుదరికి ఫస్ట్ ఒక ఈ అమ్మాయి కట్ చెప్పే ముందు ఒకసారి ఫోటో చూపించాను నేను. అతను ఏ మూడ్లో ఉన్నాడు, సెట్ అవుతుంది సార్ అన్నాడు. సరే వదిలేసి ఆయన ప్రయత్నం చేస్తున్నాం. నేను ఎవరన్నా నూనె అంటున్నా, ఇంకెవరు వస్తారు దీనికి మధ్యలో ఫుడ్ నాకు గొడవ జరిగేది. వెయిట్ వస్తుంది అట్లాగే వస్తుంది, వెయిట్ చేద్దాం. అప్పుడు అనుకోకుండా మళ్ళీ ఇంకోసారి ఫోటో చూశారు, బాగుంది అన్నాడు. ఈ అమ్మాయిని నేను చూపించినప్పుడు 1 month బ్యాక్ నీ వల్ల 1 month టైం వేస్ట్ అయింది అని ఇమీడియట్ గా ఆ రోజు మధ్యాహ్నం ఫోన్ చేయడం, నైట్ వెళ్ళిపోవడం, మార్నింగ్ కట్ చెప్పడం జరిగింది. అయితే అతను ఏం ఫీల్ అయిన తర్వాత తను డైరెక్ట్ గా చూశాడు కదా, ఫొటోస్ చూడడం అది వేరు. డైరెక్ట్ గా చూసిన తర్వాత చాలా హై ఫీల్ అయ్యాడు. మన క్యారెక్టర్ కి 100% కరెక్ట్. నాకు ఇప్పుడు ధనుసుగా ఈ క్యారెక్టర్ దొరకపోయి ఉంటే ఎవరితో చేసి ఉంటున్నా ఇంకా స్టార్ట్ చేసి ఉండే కదా మూవీ. అంటే అంత కరెక్ట్ గా యాప్ట్ అయిపోయింది. అది అంటాడు, ఏమంటారు, మన టైం వస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొస్తుంది అందరినీ. సూపర్. సో అంటే మాకు కూడా అనిపించింది అనమాట, ఈ క్యారెక్టర్ ఈవిడే కరెక్ట్ అనేటట్లు కూడా కొన్నిసార్లు అనిపించింది. అంటే ఒకటి చెప్తాను మీకు, అంటే లేడీ మంత్రాలో చార్మి క్యారెక్టర్ వేరు, మంగళలో వేరు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఫస్ట్ చెప్పాను మీకు, ఈ ధనుసిక ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ లో ఏదో ఉందని దాన్ని కరెక్ట్ అయిపోతారు మీరు. ఏ సీన్ వస్తుంది, ఏ సీన్ పోతుంది అని ఆలోచించరు. ఈ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చినా అలర్ట్ అయిపోతారు. ఒక సీన్ తర్వాత 2 సీన్లు వచ్చినా కానీ ఏంటి ఆ మూడ్ లో ఉంటారు ఆడియన్స్. సో యాజ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ నుండి యాక్టర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో అంటే ఎక్కువగా ఏం చూస్ చేస్తారు సార్ మీరు మీ పాయింట్ ఆఫ్ నుండి? ఇప్పుడు మంత్రాలు చూసారు మీరు, మంగళ చూసారు, ఇప్పుడు చూస్తారు దక్షిణామూర్తి చూస్తారు మీరు. నాకేంటంటే నాకు ఇంత చేస్తే చాలదండి, ఆనందం నాకు ఇంత కావాలి. అంటే కొందరు నాకు లక్ ఏంటంటే చార్మి అలాగే చేసింది, ఈ సినిమాకి తెలుసుగా అలాగే చేసింది. అంటే అవును సార్ ఇంకో చేద్దాం. నేను ఒకసారి ఈ షాట్ బాగానే ఊకన్నా కానీ తను మానిటర్ చూసి లేదు ఇంకోటి చేద్దాం ఉంటది, ఇంకొక ట్రై చేద్దాం ఉంటది. ఓకే సరే బాగుంది, అయినా ఇంకా బెటర్ వస్తుందేమో, ఓకే. అలాంటప్పుడు అనిపిస్తుంది మనం బెస్ట్ చూసి ఎంచుకున్నాం అని చెప్తున్నాను నేను. ఇప్పుడు తన ఈ క్యారెక్టర్ నాకు దొరకపోయి ఉంటే ఇప్పుడు ఎవరితో చేసి నాకు మైండ్ అందట్లేదు అది. అంటే నాకు షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఫోటో షూట్ దగ్గర నుంచి షూటింగ్ ఫిఫ్త్ డే అప్పటి నుంచి నాకు ఫుల్ వైబ్స్. షూట్ ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ ఒక 3-4 days 1 week ఈ క్యారెక్టర్ షూట్ చేశాను. నేను వెయిటింగ్ ఇంకో క్యారెక్టర్ కోసం, అది ఎప్పుడు వస్తుంది ఇంకా అది వచ్చిన దగ్గర నుంచి నాకు నైట్ షూట్ డే నైట్ షూట్ చేసే క్లైమాక్స్ అయితే నాకు నిద్ర వచ్చేది కదా నాకు. మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పుడు చార్మి గారిని మీరు ఒక రేంజ్ లో చూపించారు, దక్షిణ గారిని ఒక రేంజ్ లో చూపిస్తున్నారు. వీళ్ళిద్దరిలో మీకు నచ్చిన పాయింట్స్ ఒక రేంజ్ చెప్పమంటే? కష్టపడే తత్వం అండి, ఇద్దరికి కలిపి ఒకటే ఇచ్చారు. కష్టపడతారు ఇద్దరు. లేదంటే మంగళ క్లైమాక్స్ చూస్తున్నారు, ఆ 21 days అంతా విభూతి పూసి దాంట్లో పుల్లు ఇస్తూ ఆ బురద వర్షాలు పడుతున్నాయి, ఫుల్ బురద కింద. మేము యాక్చువల్ ప్లాన్ చేస్తే 1 week. ఆ వర్షాల వల్ల ఇంకా ప్యాకప్ చెప్పలేము, కంటిన్యూ చేశాను నేనే ప్రొడ్యూసర్ని. మళ్ళీ ప్యాకప్ చెప్పి ఆ సెటప్ అంతా తీసుకొచ్చి ఆ సాధువులు, అంతమంది సాధువులు, కొంతమంది ఒరిజినల్ సాధువులు ఉన్నారు, కొందరు కాశీ నుంచి, కొందరు ఉజ్జయిని నుంచి, కొందరు కాళహస్తి నుంచి అలా తీసుకొచ్చారు కొందరు ఒరిజినల్ గానే. వాళ్ళు ఆ చలికి గురించి వర్షంలో కూడా వాళ్ళు ఒకటేనే వాళ్ళు శివోహం కానీ సార్ ఏం కాదు కానివ్వండి. ఒరిజినల్ తీసుకురావడం వల్ల ఇదే ఒక ప్లస్ సార్, ఒకటే దేవుని నమ్ముతారు అంతే. ఆ స్టార్టింగ్ మీరు రన్నింగ్ లో వస్తారు కదా సాధువులు, ఆ షార్ట్ అని ఒరిజినల్ సాధువులు వాళ్ళు. ఒక్కొక్కరు 75 years ముసలి వాళ్ళు అండి. ఏముంది సార్ టిఫిన్ చేయండి ముందంటే వద్దు, టీ ఇవ్వండి, వర్షం ఆగిన తర్వాత తీసుకుందాం, వర్షం ఉన్నప్పుడు ఇంత టిఫిన్ అనేవాళ్ళు.
అక్కడ టెంట్లు కూడా లేవండి ఆ ఫారెస్ట్ లో, అవును చిన్న క్లాత్ దాన్ని ఇచ్చినవాళ్ళు. ఆ వైబ్రేషన్స్ అమ్మాయి కూడా జుట్టు ఊడిపోతుంది, ఒక విభూతి పోయేసింది కదా మొత్తం. ఇట్లా అంటే జుట్టు వచ్చేసేది 1 వీక్ తర్వాత అయ్యో ఆయన చేసింది, అంత కష్టపడింది. అలాగే ఇప్పుడు ఈ సినిమా మీరు దానికి క్లైమాక్స్ చెప్పారు కదా, దక్షిణంలో క్లైమాక్స్ చూస్తే మీరు అది ఆ మాట నేనేం చెప్పాను ఇదే మాట మీరు అంటారు. నెక్స్ట్ మరి ఇంటర్వ్యూకి వస్తారు కదా మీరు రిలీజ్ తర్వాత, అప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తారు, మీరే అంటారు. ఓకే, సో చూసే వాళ్ళకైతే ఇంకా మాట మోగిపోతుంది. సో థ్యాంక్ యూ. అండ్ మీరు చూసుకుంటే అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా అందరికీ చిరంజీవి గారితో చెయ్యాలి అంటే కొంచెం పెద్ద హీరోలతో చెయ్యాలి అని ఒక రెండు ఉంటుంది. అలాగే అటువైపు చూసుకుంటే రజనీకాంత్ గారితో ఒక డ్రీమ్ రోల్ అనుకోవచ్చు అందరూ. సో అతనితో మీరు చేశారు, సో ఎలా అనిపించింది ఒక ఎక్స్పీరియన్స్? రజనీ సార్ దే ఆర్ స్టార్స్ అండి, యూనో. కానీ స్టార్స్ కి మనం ఏమో ఒక 30 ఫిల్మ్స్ 35 ఫిల్మ్స్ చేసి ఒక మైండ్ సెట్ లో ఉన్నాము. తన యూనో ఆ పాపులారిటీలో వీక్స్ వెళ్ళి మళ్ళీ జన మనసులో ఉండడం, అది యూనో ఇట్ ఇస్ నాట్ ఈజీ థింగ్. అండ్ పర్సనల్ గా చూస్తే తన అందరూ అంత యూనో వెరీ సింపుల్ గా ఉన్నారు. ఇట్ వాజ్ క్వైట్ ఫ్యాసినేటింగ్. అక్కడే ఉండడం, మామూలుగా మనమేమో అయ్యో పెద్ద స్టారు ఇదిలే ఉంటాము, బట్ మామూలుగా చూసినప్పుడు చాలా సింపుల్ గా ఉంటారు. కూర్చో తిన్నావా అంటారు. సో దే వర్ వెరీ నార్మల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ నేను చాలా భయపడ్డాను ఫస్ట్ 2 డేస్, ఎందుకంటే ప్రతి సీన్స్ తనతోనే కాంబినేషన్. సో డైలాగ్ తన ముందుకు చెప్పడం అవి కూడా చాలా కష్టం. ఐ మీన్ ఐ వాజ్ స్కేర్డ్. ఫస్ట్ డే అని డైలాగ్ రాలా, ఇక్కడే ఉండిపోయింది. పారం సార్ చూస్తున్నారు, ఏమైంది దంచికాకి పిలిచి ఏమైంది ఏంటి చెప్పు, ఏదైనా చెప్పు. ఏం లేదు సార్, తన చూస్తే నాకు భయం వేస్తుంది. కొద్దిగా కూల్ చేసి ఏం లేదు స్మైల్ చేసి ఎంకరేజ్ చేసి చేశారు. అండ్ 3rd డే నుంచి చేశాను అంతే. సూపర్. అంటే అతను చూసుకుంటే అంటే రియల్ హీరో అని అనుకోవచ్చు, ఎందుకంటే స్క్రీన్ మీద ఎలా ఉంటారో అది అందరికీ తెలిసిందే. బట్ ఆఫ్ స్క్రీన్స్ గురించి చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీరు పరిచయం అయ్యారంటే మన ఇంట్లో మనిషి, మన ఇంట్లో కూతురు అనేటట్లు చూస్తారంట. అంటే ఆ బాండింగ్ ఉంటుంది కదా, మనతో కలిసి తినడం ఇలా ఉంటుంది అంట కదా. I didn't get you. అంటే మనతో పాటే ఒక ఫ్యామిలీ మెంబర్ లా మీకు అనిపిస్తుందా? గుడ్. అండ్ అలాగే ఉండాలి కదా. దిస్ ఇస్ హౌ ఐ విల్ బి ఇన్ ద హోమ్, దిస్ ఇస్ హౌ ఐ విల్ బి ఇన్ ద ఇంటర్వ్యూ. నాకు ఎర్లియర్ స్టేజ్ లో నేను లాగా ఉన్నాను. అది ఒక ఆర్టిఫిషియల్ గా కూర్చోడం, ఆర్టిఫిషియల్ గా మాట్లాడడం అవన్నీ చేసి నాకు అసలు I thought to myself, I'm not being myself fully, and I started being myself after a point. Yeah. And రజనీకాంత్ సార్ లో నచ్చిన ఒక పాయింట్ ఏంటి బాగా? అండ్ ఆయన మీకు నచ్చిన పాయింట్ టైమింగ్ అండి. ఓకే అబ్బోయ్, ఎర్లీ మార్నింగ్ 3:45 కంటే 3:30కి ఉంటారు, వచ్చి కూర్చుంటారు. అండ్ సమ్ టైమ్స్ ఏం అవుతుందంటే ఇక్కడ డిలే అవుతుంది, 8 అయింది, 9 అవుతుంది, అలాగే కూర్చుంటారు. మేకప్ అవన్నీ పెట్టి అలాగే కూర్చుంటారు, ఒక్కసారి కూడా అడగరు. నన్ను పిలిచారు ఈ టైంకి, నేను వచ్చాను, ఇది నా పని అనేది ఫెంటాస్టిక్. నేను అలాగా లేవు, నేను పంక్చువాలిటీ అంత ఫాలో చేయను, కొద్దిగా ఐ విల్ డూ, బట్ నాట్ టు దట్ ఎక్స్టెంట్. పెద్ద హీరోలతో చేసేటప్పుడు కొన్ని అబ్జర్వేషన్ చేస్తాం యాజ్ యాక్టర్ గా. సో మీరు అలాంటివి ఏమైనా అబ్జర్వ్ చేశారా సార్ లో? సార్ దగ్గర ఏదో ఒక పవర్ ఉంది, అది మాత్రం మైండ్ లో అప్పుడప్పుడు వస్తుంది, ఏమో ఉంది సార్ దగ్గర. తన ఇంటర్వ్యూ చూసాను, ఏదో 3rd లెవెల్ లో ఉన్నారు, మెడిటేషన్ అవన్నీ. బట్ మెడిటేషన్ ఒకరొకరుగా ఆ పవర్ ఉంది, బట్ మనమే అది యూటిలైజ్ చేయలేము. యు స్టార్ట్ మెడిటేటింగ్, దెన్ మీకు కూడా ఆ పవర్ వస్తుంది, నాకు కూడా ఆ పవర్ వస్తుంది, తనకి కూడా పవర్ వస్తుంది.
ఎంత తనకి ఆల్రెడీ ఉంది కొద్దిగా కొద్దిగా. ఉంది. అండ్ ఒక ఇది ప్రెస్ మీట్ లో కూడా చూసాం, అతను ఒక డైలాగ్ చెప్పారనమాట. సో మనం వెళ్తున్న తోవలో కుక్కలు మరుగుతూ ఉంటాయి, మురగని అరుస్తూ ఉంటారు, మన పని మనం చేసుకోవాలి రాజా అని ఒక డైలాగ్. అంతే అండి, దట్ ఈస్ ద థింగ్. ఇఫ్ యూఆర్ సిన్సియర్ ఇన్ వాట్ యూర్ డూయింగ్, జెన్యూన్ గా అటెంప్ట్ చేసినే ఉన్న డెఫినెట్ గా, ఇప్పుడు కాదు కానీ డెఫినెట్ గా ఫ్యూచర్ లో మీకు వస్తుంది. యూనో యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ అండ్ ఆల్సో మెషర్డ్ స్టెప్స్, మెషర్డ్ ట్రై, అది కూడా ఉండాలి. యా. అండ్ ఒక యాక్టర్ గా చూసుకుంటే మనకి అంటే ఇలాంటి క్యారెక్టర్లు చెయ్యాలి, సో ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, సమ్ డ్రీమ్ రోల్ కానీ ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. మీ లైఫ్ లో అలాంటి క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా? నాకు ఒకసారి అవతార్ చూసి ఒక్కసారి అరే క్యారెక్టర్ అంటే ఇదే సూపర్. అవతార్ లాగా నిజంగా నేను ఒకసారి యునో ఐ ప్లేడ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ స్ట్రైట్, అవన్నీ కొన్ని క్యారెక్టర్స్ చేశాను కదా, అది దాటి అవతార్ చూసాను. ఓకే క్యారెక్టర్స్ చేయొచ్చు. బట్ జోక్స్ అపార్ట్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెనీ. ఐ గెట్ ఇన్స్పైర్ అండి, నాట్ జస్ట్ ఫిల్మ్స్, అన్ని లాంగ్వేజ్ ఫిల్మ్ చూస్తాను. If you take a lot of films, there are Turkish film, Iranian film, there will be specific characters, directors screen మీద తీసుకు వస్తారు. I think there are lot to explore. అవి అన్ని చూసినప్పుడు మేమేం చేస్తున్నానని కూడా నాకు అప్పుడప్పుడు గుర్తు వస్తుంది. బట్ నాకు ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఏదైనా స్పెసిఫిక్ పర్సన్ చూస్తే దీనిలాగా ఒక క్యారెక్టర్ నేను చేయాలి నా మైండ్ లో వస్తుంది. ఆ మైండ్ లో పెట్టుకునే ఉంటున్నప్పుడు ఒక 1 or 2 months లో అలాగే ఒక క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా ఐ వాంటెడ్ టు ప్లే హిప్పీ ట్రావెలర్, ట్రావెల్ చేయడం ఒక హిప్పీ లాగా అదే అనుకున్నాను. అండ్ ఐ వాంట్ టు డూ అ మిస్టికల్ ఫిల్మ్, అది ఆ మ్యాజిక్ అవి అవి ఉండాలి. ఇవి రెండు ఒకేసారి ఉన్న ఒక వెబ్ సిరీస్ నాకు వచ్చింది, ఆయిందా వేదం అని. హిప్పీ ట్రావెలర్, ఒక మిస్టికల్ మ్యాజికల్ ఫిల్మ్. సో అలాగే అండి, వాట్ ఎవర్ యువర్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్, ఏమి ఆలోచించారో అదే జరుగుతుంది డెఫినెట్ గా. సో మంచిగా పాజిటివ్ గా ఆలోచిస్తారు, మీకు పాజిటివ్ గా వస్తుంది. నెగటివ్ ఆలోచిస్తే నెగటివ్ గా వస్తుంది, కొద్దిగా టైం పడుతుంది కానీ వస్తుంది. సో అంటే తెలుగులో చూసుకుంటే చాలా మంది బిగ్గెస్ట్ హీరోస్ యాక్టర్స్ ఉన్నారు, బట్ మీరు తెలుగులో ఈ పర్సన్ తో చేయాలి అని ఎవరైనా ఉన్నారు? డెఫినెట్ గా అండి, లాట్ ఆఫ్ యాక్టర్స్. నాని గారితో చేయాలి ఒక హాయ్ నాన్న నాకు చాలా నచ్చింది. ఆ ముందుకు చేసిన దసరా జోసి చాలా సూపర్ యాక్టర్ హీఈస్. అండ్ అల్లు అర్జున్ సార్ తో అల వైకుంఠపురంలో ఎంతసేపు నేను చూసాను అని నాకే తెలియట్లేదు. బోర్ కొడితే అదే చూస్తాను. సో అలాంటివి ఫిల్మ్స్ కూడా చేయాలన్నది నాకు ఇష్టం. అండ్ ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ మహేష్ బాబు సార్. అది ఫ్యాన్స్ అవడం అనేది ఇట్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. సడన్ గా ఏ సిల్లీ రీజన్ కు సడన్ గా కనెక్ట్ అవుతారు, యూనో. కానీ కనెక్ట్ అయిన మళ్ళీ పోరు, బయటికి వెళ్ళరు. సో ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఆఫ్టర్ 50 years ఐ విల్ సే మహేష్ బాబు సార్. అవును, కరెక్ట్. అండ్ తమిళ్లో నాకు తల అజిత్, అది ఎందుకు కనెక్ట్ అవ్వో మనకి తెలియదు. తన క్యారెక్టర్ నాకు చాలా నచ్చేస్తుంది. సో అదే అండి, అది అంతే. కొంతమంది నేను చైల్డ్హుడ్ ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు కనెక్ట్ అయిపోరు, అప్పుడు ఏం తెలియనప్పుడు కనెక్ట్ అయ్యారు, ఇప్పుడు చూసుకుంటే ఇంకా పెరిగిపోయింది అలాగా పిచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, అంటే ఫైనల్ క్వశ్చన్, ప్రతి మూవీకి ఎంత స్టోరీ ఉన్నా, మనం ఎంత బాగా తీసుకున్నా, మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సినిమాలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది గట్టిగా ఉండాలి. సో మీ దాంట్లో చూసుకుంటే మోగుతుంది. సో ఎలా చూస్ చేసుకున్నారు దాన్ని? చూస్ అంటే ఒక మాట ఇస్తాను, మీరు ఉన్నారు, మీరు మ్యూజిక్ డైరెక్టర్, అప్కమింగ్ మీరు పరిచయం అండి నాకు. సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఒకటి అడుగుతా, నీ కీబోర్డ్ నువ్వు ప్లే చేస్తావా, నీ అసిస్టెంట్ ప్లే చేస్తావా అని అడుగుతా. నేనే చేస్తాను సార్ అంటారు. అయితే నేను ఫిక్స్, నీ సినిమా చేస్తాను, నీ సినిమా చేస్తా అంట.
ఎందుకంటే నాకు దాని కమాండ్ ఉంది. నేను మ్యూజిక్ పక్కన కూర్చొని అవును అతను కీబోర్డ్ ప్లే చేస్తున్నప్పుడు ఈ టోన్ ఇది ఇప్పుడు పియానో ఉంది, మనం కీబోర్డ్ ప్లే చేస్తాం, అవును గ్రాండ్ పియానో వేరే ఉంటుంది మళ్ళీ. మామూలు పిల్లల సౌండ్ చేస్తే కాదు, గ్రాండ్ అంటే ఆ సౌండ్ ఈ సౌండ్ తీసుకుంటా, ఇది బ్రైట్ గా ఉంది, ఇది కావాలి నాకు. అట్లా చేసుకుంటేనే అందుకే మంత్రాలకు కానీ మంగళకు కానీ ఇప్పుడు ఇది కానీ ఇది కానీ ఆ సౌండింగ్ అది అంటే పిచ్చి నాకు సౌండింగ్ అర్థమైంది. అంటే ప్రతి దాంట్లో ఉంటాయి. 18 దగ్గర నుంచి నేను ఏ పార్ట్ ని వదిలిపెట్టను. అలాగే మంగళకి రీ రికార్డింగ్ చేసింది సాయి కార్తిక్, ఓకే అవును మ్యూజిక్ చేసిన మామూలుగా సాంగ్స్ చేసింది విశ్వ. అప్పుడు ఒక సాయి కార్తిక్ నా దగ్గర చిన్న సినిమాలు నువ్వు చేస్తున్నాడు, సార్ నాకు ఏదైనా అవకాశం ఉందంటే సరే నీ కీబోర్డ్ వచ్చి ఇదే అడిగా సాయి కార్తిక్ వచ్చి సార్ అన్నాడు. ఫిక్స్ నువ్వు మంగళ రీ రికార్డింగ్ చేస్తే ఎలా సూపర్. అంటే కొంచెం ఐడియా ఉంది కాబట్టి అంటే నాకు ఏది కావాలి ఏది వద్దు తెలుసు నాకు. ఎందుకంటే బెస్ట్ మ్యూజిక్ అయితే వచ్చింది అండ్ మనం ఇంతకన్నా మనం అడగలేము, మొత్తం థియేటర్ లో చూసి అక్కడ వద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా గైస్, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ వద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్. బై బై. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.